ఫ్రెండ్స్ చేపలు పట్టే చేత రానప్పుడు చూడు ఎలా ఉంటుందో చూడు. మనం పట్టుకు తగిలితే చేపలు చప్పని మన చేతిలో నుంచి జారిపోతున్నాయి. ఎందుకంటే మనకైతే చేత కాదు. ఇవన్నీ అది కొరమేలు చూడు, ఇవన్నీ మొత్తం కొరమేలు. ఈ కొరమేలు పట్టుకోవాలంటే చాలా టాలెంట్ కావాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి బకెట కత్తి ఎన్ని ఎత్తుకొని పోతాను చేపల వేటకంటే. రోజు మనం మామూలుగా గాలా పెడతా పోయాడు. ఇప్పుడు గాలం లేకుండా కొంచెం నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు ఉన్నందువల్ల ఆ నీళ్లు ఉన్న దగ్గర అక్కడ అటు చూపినైనా అదిగో అక్కడ ఉన్నాయి నీళ్లు. ఆడ కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళ దగ్గర కొద్దిగా నీళ్ళు ఉన్నాయి. వాటి తెచ్చేసి బకెట్ నీళ్ళు చల్లేసి మన ఈరోజు అందులో చేపలు ఏమేమి చేపలు అని చూద్దాం. మన వీడియో ఎక్కడ కట్ చేయకుండా ఫ్రెండ్స్. ఆ చేపలు ఏమేమి చేపలు ప్రతి ఒక్కటి చూపిస్తా ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం పండి. చూసారా, గుంత అయితే చిన్న గుంత, ఇక్కడే ఉన్నాయి చేపలు. చూసారా, మనం చల్లిన ఈ ఒక్కరోజు నీళ్ళలో చూడండి కొరమేని పిల్ల. చూద్దాం నెక్స్ట్ వీడియో మళ్ళీ ఎన్ని పడతాయి చూద్దాం. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఏమి లేవు. ఫ్రెండ్స్ చూసారా, చూడు ఎంత చిన్న గుంట. ఈ చిన్న గుంతలో ఏమాత్రం చేపలు ఉంటాయి మనం కూడా చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ చిన్న గుంత ఒకటి చల్లాము, కానీ ఇప్పుడు చూడండి దీంట్లో ఏమాత్రం చేపలు ఉంటాయి. నీళ్లు ఎత్తిపోసేదానికి ముందుగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టేసుకోవాలి. నీళ్లు ఎట్టిపోతే చూసుకోవాలి. ఆ తర్వాత చేపలు నీళ్ళు తలాలి. నీళ్ళు అన్ని చల్లిన తర్వాత వీడియో చూపిస్తా, చూద్దాం. ఫ్రెండ్స్ చేపలు చూసారా, చేపలు అయితే చూసేదానికి బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. కానీ మనకేంటంటే ఈ చేపలు పట్టేది మనకు అలవాటు లేనందువల్ల మనం ఈ వీడియో కోసం వచ్చాము. కానీ అంత ఈజీగా ఇది చేపలు పట్టడం చాలా కష్టం. మనం ఏంటంటే ఎవరన్నా చేపలు పట్టుకొచ్చే వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తారు, కానీ మన పల్లెటూళ్ళలో చేపలు పట్టుకుని వస్తారు. అంటే కొరమేలు కావచ్చు, సన్న చేపలు కావచ్చు, ప్రతి ఒక్కటి తీసుకొస్తారు. కానీ వాళ్ళు తెచ్చేదాన్ని మనం 50 రూపాయలకి ఏంటి, 30 రూపాయలకి ఏంటి, 100 రూపాయలకి ఏంటి అన్నంత చీప్గా అడుగుతాం. కానీ ఈ చేపలు మనం ఎంత కష్టపడి గుంట జల్లి ఎన్ని పట్టుకుంటున్నాం అంటే చాలా కష్టపడి పట్టుకోవాలి. అంత ఈజీగా ఏం చేపలేమి రావు. కానీ వాళ్ళు తెచ్చేవాళ్ళు కూడా మనం చాలా చీప్గా అడిగేస్తున్నాం. అలా అయితే ఎవరిని అడగబాకండి. ఎందుకంటే ఈరోజు మనం ఆ చేపల గుంతలో కష్టపడి మనం చల్లాం కాబట్టి వాటి విలువ తెలుస్తుంది. వాళ్ళు కూడా సామాన్యంగా తెచ్చేవాళ్ళు ఈ విధంగా గుంటలు చల్లేవాళ్ళు కూడా అమ్మరు. కానీ ఎవరో ఎక్కువగా చేపలు పడ్డాయంటే వాళ్ళు అమ్ముతారు. కానీ అది కష్టం, చాలా కష్టం. అంత ఈజీగా అయితే చేపలు దొరకవు. చూడండి, మనకి వాటిని పట్టుకునేదానికే మన వల్ల కావట్లేదు. ఈ చేపలు పట్టుకునేదానికే మన వల్ల కావట్లేదు. ఎందుకంటే అంత ఈజీగా ఉండవు ఈ చేపలు, కొరమేళ్ళని. మనకైతే ఈరోజు లక్ ఏంటంటే ఈ చిన్నపాటి గుంటలోనే మనకు అన్ని కొరమేళ్ళు దొరికాయి. చూడండి, వీటిని పట్టుకోలేకపోతున్నాం, మనమైతే పట్టుకోలేకపోతున్నాం. చాలా కష్టంగా ఉంది చేపలు పట్టుకోవాలంటే. మొత్తం కొరమేళ్ళ ఉన్నాయి. ఈ కొరమేళ్ళు అనేది మ్యాక్సిమం మనం వచ్చేసి ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ లేనందువల్ల ఇక్కడ మనకు ఒక గురువు ఉన్నాడు. ఎలా పట్టుకోవాలా, గుంట ఎలా కట్ట ఎట్లా వేయాలి, చల్లాలి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాంతో మనం చూడు కొరమేళ్ళు మనం పట్టుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది ఇట్లా సైజ్ చూస్తుంటేనే. అతను చెప్పినట్టే మనం జాగ్రత్తగా చల్లి ఇట్లా పట్టాము. అన్నీ కొరమేళ్ళు. మన లెక్క ఏంటంటే కొరమేళ్ళు ఉన్నాయి మొత్తం. ఇక్కడ వరకే కొరమేళ్ళే ఉన్నాయి. అని కంటే మట్టగుడుసులు అంటారు, ఇట్లా మట్టగుడుసులు కూడా కాదు, ఇవన్నీ కొరమేళ్ళే. చూడు మొత్తం కొరమేళ్ళే. మనకైతే ఇట్లా పట్టుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనకి ఏదో చెప్తల్లా పట్టుకునే మొలాజ్ అంటే అయితే చాలా ఆనందంగా ఉంది. మన వీడియో కోసం ఈరోజు అయితే మాత్రం చాలా లగ్గదగినాయి. మన వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడండి. వీటిని ఏంటంటే మనం ఏంటంటే వీటిని మళ్ళీ పంచుకోవాలి. అంటే ఇద్దరు ఉన్నాం కదా, ఇద్దరం వచ్చామనుకో. పల్లెటూరులో ఎక్కడైనా అంతే. ఇప్పుడు మనం ఒక ముగ్గురం పోయాము చేపలు పట్టేదానికి, ముగ్గురికి 3 భాగాలు పెట్టుకుంటాం అనమాట. వీటిని ఈ చేపల్ని ముగ్గురు పోతే ముగ్గురు 3 భాగాలు, ఇద్దరు పోతే ఇద్దరు 2 భాగాలు, అలా భాగాలు పెట్టుకొని భాగాలు పంచుకొని తెచ్చుకుంటాం అనమాట. ఎవరెవరు పట్టుకోవాలి సపరేట్ తెచ్చేసుకొని ఇంటికాడ రెడీ చేసుకుంటాం అనమాట. చూసారా, ఇట్లా పట్టుకొని చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మనం కష్టపడి పట్టామన్నమాట. వీటిని కష్టపడి పట్టినందువల్ల మనకి చాలా ఆనందంగా ఉంది ఈ చేపల చాయ్ చూస్తే.
ఎవరికైనా అంతే. మనం ఏదైనా సరే మన సొంత చేతల రాక మనం కష్టపడితే అంత ఆనందంగా ఫీల్ అవుతాం. చూసా ఇది అయిపోయింది, చేపలు పట్టేది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏందంటే నీళ్ళు వదిలేస్తాం. అంటే కట్టేసేసి నీళ్ళు చల్లాం కదా! వాటిలో మళ్ళా యథాప్రకారం నీళ్ళు వదిలేస్తాం. ఎందుకంటే ఏదైనా చిన్న పిల్లలు ఏదైనా ఉంటే అయి మళ్ళా యథాప్రకారం బతికిపోతాయి. దానికోసం మనం నీళ్ళు వదిలేస్తాం వీటిల్ని. చిన్న చిన్న పిల్లలుంటాయన్నమాట ఈటిల్లో. ఇక్కడ మనం చూడు అంతా ఓకే రెడీ అయిపోయింది. ఇప్పుడు చేపలు బంచుకోవాలి. ఫ్రెండ్స్ చూసారా, ఈరోజు కష్టపడి పడినాం మనం. ఈ గుంట అంతా జల్లాము. ఈ గుంట జల్లేందుకు ఇగో మొత్తం ఈ చేపలు దొరికాయి. చూసారా, ఇవంతా పక్కలు. అవి వచ్చేసి మొత్తం ఓన్లీ కొరమేలు వరకు అచ్చంగా 1 కేజీ ఉంటాయి. ఇవి మొత్తం వచ్చేసి ఒక 1/2 కేజీ ఉంటాయి. మొత్తం 1.5 కేజీ ఉంటాయి చేపలు. చూసారా, కొర్రమేలు వేట. ఫ్రెండ్స్, మన వీడియో చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియోలు తెస్తాం. ఈ చేపలు పట్టడం మామూలు విషయం కాదు. అయ్య బాబోయ్, ఈ పట్టుకొచ్చే వాళ్ళు ఎట్ట పట్టుకొస్తారు ఏంది మరి. ఇవాళ ఈ మొత్తం చల్లేతలకి, ఈ గుండంతా చల్లేతలకి నడువులు పడిపోయి కూర్చున్నాను, పైకి కూడా వేయలేకపోతున్నాను. ఓకే, చూసారా కొర్రమేని. చల్లే చల్లరా హ్యాపీ. అలా 4 కొరమేలు పడ్డాయి చూడండి. అందులో ఇది వచ్చేసి పెద్ద కొరమేని. శవం రెడీగా ఉంది, కటింగ్ చేయాలి. ఓకే, రెడీ అయిపోయింది. మటన్ కట్ట కసా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. తర్వాత మీ పల్లెటూరు శివాజీ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.